ఉన్నాయి. నేడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కనకదుర్గమ్మ భక్తులకి దర్శనమిస్తున్నారు. నేటి ఉదయం పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు అయితే పూర్తి కానున్నాయి. మొత్తం 11 రోజుల పాటు 11 అలంకారాల్లో బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే అధికారులు ఊహించినట్టుగానే ఈ సంవత్సరం భారీగా భక్తులు అయితే తరలి వచ్చారు. ఇప్పటి వరకు చూసుకుంటే నిన్నటి వరకు దాదాపు 13 లక్షల వరకు కూడా భక్తులు తరలి వచ్చారు. అలాగే ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఈ రోజు చూసుకున్నట్టు ఈరోజు తెల్లవారుజాము నుంచి విజయదశమి కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావించిన అధికారులు ఈరోజు మొత్తం విఐపి దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులను దర్శనానికి కూడా అనుమతించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భవానీ భక్తుల సంఖ్య అనేది బాగా పెరిగింది. జై భవానీ నినాదాలతో ఇంద్రకీలాద్రి కూడా మారుమోగుతోంది. రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు తరలి వస్తున్నారు. అయితే సాధారణంగా కార్తీక మాసంలో భవానీ దీక్షలు అనేది ఉంటాయి. అయితే దసరా సమయంలో కూడా మొత్తం 11 రోజుల పాటు దీక్ష చేపట్టి ఏదైతే వాళ్ళ ప్రాంతం నుంచి కూడా నడుచుకుంటూ కూడా అమ్మవారి ఆలయానికి వస్తారు. అదేవిధంగా చూసుకుంటే భవానీ భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా భవానీ భక్తుల కోసం కూడా ప్రత్యేకంగా 2 క్యూ మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెప్పు భవానీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎన్నికొండ నుంచి వచ్చాము స్వామి. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బాగానే ఉండే స్వామి. చెప్పండి. వెనుకొండ నుంచి వచ్చాం, బాగానే ఉంది. ఏర్పాట్లు బాగానే ఉంది. ఎర్రగొండపాలెం నుంచి వచ్చాం. ఎర్రగొండపాలెం నుంచి బాగుంది. మొత్తం మీద అయితే భక్తులు ఇక్కడ ఏర్పాట్ల పట్ల మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం 9:45 పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగిసినట్టు అనేది భావిస్తారు. అదేవిధంగా ఈరోజు హంసవాహనంపై అమ్మవారి ఊరేగింపు కూడా జలవిహారం ఉంటుంది. అయితే కృష్ణానదికి వరద కారణంగా ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. సాయంత్రం చూసుకుంటే అమ్మవారి గుడి నుంచి కూడా ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కృష్ణానది పైన ఏర్పాటు చేసిన తెప్పోత్సవం పైన కొద్దిసేపు ఉంచి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆ ఉత్సవమూర్తులను ఆలయానికి తీసుకొస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే దాదాపు 4 సంవత్సరాలకు కూడా అమ్మవారి తెప్పోత్సవానికి వరదల కారణంగా వాయిదా పడుతూ వస్తామని ఈ రోజు కూడా జరగాల్సిన కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. కెమెరా పర్సన్ గణేష్ టు శ్యామ్, హెచ్ఎం టీవీ.